హాయ్ అండి. ఇది వచ్చి మండే మినీ బ్లాగ్. మండే అయితే కూరకైతే రెడీ చేసుకున్నాను. ఇంకా పక్కనేమో టమాటా పచ్చడికైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ ఉన్నాయి కదా! ఇంకా అలా పక్కన పెట్టేసి నేనైతే బయటకు వచ్చేసి ఓ పక్కన గిన్నెలు ఉన్నాయి. రాత్రి కొంచెం బద్ధకించినందుకు ఉదయం గిన్నెలు అయితే అలాగ ఉండిపోయి, ఇంకా వాకలైతే నాకు చాలా పెద్ద టాస్క్ అది తొడడం. ఎందుకంటే 2 పక్కల తొడాలి. అదొకటి చెట్లు ఆకులు మొలన్నాయి. ఎంత తుడిచినా రాళ్ళలోంచి రావు. చాలా చిరాకు వచ్చేద్ది. ఇంకా వాకులు తుడిచిన ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటానే తుడుస్తాను. ఇంకా ఈ బాధ ఎప్పుడు తప్పుతుంది, ఈ బాధ ఎప్పుడు తప్పుతుందని. ఎందుకంటే ఎప్పటినుంచో ఈ రాళ్ళలోంచి తుక్కు తీయాలంటే చాలా కష్టం. ఆకులు ఎక్కువ రాలిపోతాయి. ఉదయం తుడిచినా సాయంత్రం తుడిచినా ఆ వాకలు మాత్రం అలాగే ఉంటుంది. ఇంకా తప్పదు కదా, ఎంత చిరాకు పడినా వాకలు మాత్రం నీట్గా లేకపోతే చూసి వాళ్ళకి ఎవరికి బాగోదు. ఇంక ఈ పనులు అయిపోతుండగా క్యారేజీలు బాధ ఒకటి, టిఫిన్లు బాధ ఒకటి. మండే వస్తే అస్సలు ఖాళీ ఉండదు. అలాగని సండే కూడా పనులు చాలానే ఉంటాయి. ఏ రోజు ఖాళీ అన్నది ఎవరికీ ఉండదు. మీకు కూడా ఇలాగే మండే వస్తే బిజీ బిజీ అయిపోతారు. కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ కుట్టిన దోవలకి ఉదయం అంతా ఇంకా కాలం అయితే ఎప్పటికీ శుభ్రం అవ్వదు నాకు తెలిసి. ఇంకా సరే, ఆ కాలువ కుట్టినప్పుడు మాత్రం వాటర్ అయితే ఖచ్చితంగా బోరింగ్లోంచి పక్కన కాలువ చూస్తాను, ఈ వాటర్ చూస్తాను. ఆ నీళ్ళే వస్తాయని నాకైతే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ వాటర్తో ఎక్కువైతే ఈ వాటర్ ఇంకా వాడం. మాకైతే మండేనే మళ్ళీ కుళాయి వస్తుంది. కుళాయి కూడా ఆ చివరి నుంచి పట్టుకురావాలి. ఇంకా పక్కనైతే బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను. ఓ పక్కనైతే రైస్ ఉడికిపోతుంది, ఓ పక్కనైతే చిక్కుడికి రొయ్యలు కూర వండేసి